2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. పెట్టుబడి విషయానికి వస్తే సార్, ఒక 10,000 యావరేజ్గా ఎవరైనా కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే 10,000 పెట్టుబడితో మనకి లాభం ఎంత వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న దానికన్నా రెట్టింపుగా వచ్చే అవకాశం ఉందంటారు? దాన్ని ఎలా మనం చూడాలి సార్? ఈ విషయము చాలా ఇంపార్టెంట్ శిరీష. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఒక గైడెన్స్ అంటూ మనం ప్రొవైడ్ చేస్తాము, ట్రైన్ చేస్తాం మిమ్మల్ని, ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ మనం క్రియేట్ చేసేస్తాం. అన్నీ ఓకే, చాలా బాగుంది. ఆ దారి మీద నడవకపోతే, అది కూడా ఎన్ని సంవత్సరాలు? మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో 40 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్పాం కదా. 10 ఏళ్ళు నడవండి, జస్ట్ 10 years. 10 years మీరు పెట్టుబడి పెట్టండి. ప్రతి నెల 10,000 రూపీస్. దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి పర్సంటేజ్ వైజ్గా. ఒక 10%, 25%, 50%తో పెంచుకుంటూ వెళ్ళండి. సో పెంచుకుంటూ వెళ్తే జస్ట్ 10 ఏళ్ల తర్వాత మీరు 11వ సంవత్సరం నుంచి నెలకి 50,000 మీ ఇంటికి తీసుకెళ్తారు. మీరు పెట్టే పెట్టుబడి ఓన్లీ 10 years వరకు మాత్రమే. 11వ సంవత్సరం నుంచి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. క్లారిటీతో మీకు ఫుల్ అది నేను క్యాల్కులేషన్ ఇక్కడ వేసి పెట్టాను, మీకు పూర్తిగా చూపిస్తాను. దానివల్ల మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత కరెక్ట్గా చేయాలి. మనము ఒకవేళ ఒక నెల కూడా మనము మర్చిపోతే, మిస్ అయిపోతే ఏదైనా ప్రాబ్లమా, దానికి కూడా ఆన్సర్స్ ఉన్నాయి. అవన్నీ నేను క్లాస్లో నేర్పిస్తాను. నాట్ అ బిగ్ డీల్. ఓకేనా? ఒక 20,000, 30,000, 50,000 పెట్టుబడిగా పెట్టట్లేదు. నేను ఏమంటున్నానంటే, మీరు జస్ట్ ఒక 10,000 రూపీస్ స్పేర్గా అమౌంట్ పెడితే మీరు, మీ భార్య, మీ తల్లి, మీ చెల్లి, మీ నాన్న, మీ పిల్లలు, ఎంతమంది అయితే ఉన్నారో ఫ్యామిలీలో అందరూ సుఖపడతారు. సో 11th year నుంచి మీకు 50,000 ప్రతి నెల నెక్స్ట్ 30 years వరకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు 20వ ఏట స్టార్ట్ చేస్తే చాలా మంచిది. యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశారు కాబట్టి 50th year వరకు మీ ఏజ్, అప్పటిదాకా మీరు 50,000 పొందుతారు. అదే అట్ ద ఏజ్ ఆఫ్ 30 మీరు స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ 30 years మీరు రిటైర్ అయ్యేంత వరకు అక్కడ గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, వ్యాపారం నుంచి వస్తుందా మీకు నెల జీతము, లేదా వ్యాపారం నుంచి వస్తుందా మీకు రాబడి, అదంతా మీకు రెగ్యులర్గా వస్తుంది. పైగా దాంతోపాటు మీకు 50,000 ప్రతి నెల అన్నది మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అదొక ఫిక్స్డ్ డేట్ ఉంటుంది, అది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా పాసిబుల్, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఆ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టాల్సింది నెలకి 10,000 రూపాయలు. ఓకేనా? అది మీ బాధ్యత. దాన్ని మీరు పెంచుకుంటూ వెళ్ళాలి ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఓకేనా? సంవత్సరానికి మీకు 12% వస్తుంది అనుకుందాం. చాలా తక్కువ అండి 12%. ఇన్ఫ్యాక్ట్ మనకు రాబోయే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి మ్యూచువల్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్ కానివ్వండి, స్టాక్స్ అయితే ఇంకెక్కువ ఇస్తున్నారు రిటర్న్స్. మీకు మ్యూచువల్ ఫండ్సే దాదాపు 40% వరకు ఇస్తున్నాయి. 36% అయితే ఖచ్చితంగా ఇస్తున్నాయి చాలామంది. కానీ నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా ఇస్తున్నాయి కదా అంటే మరి రాలేదు కదా సార్ అని చెప్పేసి మీరు నన్ను అడుగుతారని చెప్పేసి నేను 12% పెట్టాను. అవునా? సో 12% అయితే యావరేజ్గా రిటర్న్స్ మీకు 15 to 18% కాకుండా కానీ 12% మాత్రం వస్తుంది అని చెప్పేసి మినిమం క్యాలిక్యులేటర్ అది. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే, తక్కువ తీసుకుందాం. నాకు ఎక్కువ వద్దు. నేను ఒకవేళ 36% తీసుకుంటే ఎంత వస్తుంది నాకు రిటర్న్స్, మొత్తం టోటల్ లంసమ్ అమౌంట్, లేదంటే 12% తీసుకుంటే ఎంత వస్తుంది చూపిస్తా. సో 12% ప్రకారంగా 10 సంవత్సరాల వరకు మీరు పెట్టుబడి పెడితే క్యాల్కులేట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ 2,21 lakhs వస్తాయి 10 సంవత్సరాల తర్వాత. ఓకేనా? సో ఇదే అమౌంట్ని మీరు తీసుకెళ్లి లంసమ్గా మళ్ళీ పెట్టుబడి పెడతారు. ఎగ్జాక్ట్లీ, ఐల్ షో యూ. సో దాని క్యాల్కులేటర్ ఇక్కడ నుండి 2,21 lakhs మీరు పెట్టుబడిగా పెట్టారు. నెలకు మీరు ఎంత విత్డ్రాల్ చేసుకోవాలో ఆ అమౌంట్ ఇక్కడ మీరు టైప్ చేయండి. 50,000 మీరు అనుకుంటే, సేమ్ అదే 12% రిటర్న్తో 30 years వరకు మీరు ప్రతి నెల విత్డ్రా చేసుకున్న తర్వాత 31st year మీకు ఎన్ని డబ్బులు మిగులుతాయి మీ అకౌంట్లో? ఇదిగోండి, 50,90,13,614 రూపాయలు. సో ఇట్స్ అబౌట్ రౌండ్ ఫిగర్ అనుకుంటే 51 lakhs మీకు మిగులుతాయి ఆఫ్టర్ 30 years. మీరు నెల ఎంజాయ్ చేస్తున్నారు కదండి, మరి ఆ టైంలో మీకు ఇంకా 50 లక్షలు మీకు మిగులుతున్నాయంటే ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మీకు సేవింగ్స్ ప్లస్ 10 years నేను కష్టపడిన తర్వాత 11వ సంవత్సరం నుంచి నేను ఒక రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని చెబితే మిమ్మల్ని ఎవరు ఆపరు. యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకేనా? ఇలాంటి ప్లానింగ్ మీ ఇంట్లో అందరు ఇండివిజువల్ పేరు మీద చేసేస్తే అసలు ఎవరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ బెటర్ కదా. అందరు ఈ మధ్య బాగా ట్రెండ్ కూడా ఉంది శిరీష.
ఐ వాంట్ రిటైర్ ఎర్లీ. ఎస్ సార్, ఇది బాగా ట్రెండ్ నడుస్తుంది నిజంగానే. దాని గురించి అని ఒక 7 years కనుక మనం కష్టపడితే లైఫ్ టైం మొత్తం మనకి ఎలాంటి జాబ్ చేయకుండా మనము ఏదైతే ఇలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుందో దాని త్రూ అది మనకు వచ్చేస్తుంది అని ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్ నిజంగానే ఈ కళని మనం నిజం చేయగలుగుతున్నాము ఇలాంటి పెట్టుబడి స్ట్రాటజీ వల్లనే. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫండ్స్ ని మనం ఎన్నుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదంతా పార్ట్ ఆఫ్ క్లాసెస్ లో ఉంటుంది మీకు. అది నేను మీకు చెప్తాను. కానీ దానికంటే ముందు వెళ్ళిపోయే ముందు ఇంకొక చిన్న మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో 12% ప్రకారంగా మనకు 2,21 lakhs వచ్చాయి కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ మనము దీన్ని యావరేజ్గా 36% చేస్తే ఎంత వస్తుంది, ఓకేనా? సో ఐ షో యూ ద టోటల్ అమౌంట్. 4,39 lakhs. 4 కోట్లు ఒకవేళ వస్తే అంటే 2,20,00,000 పైన మీకు డబల్ అంటే 4,40 lakhs కదా. అప్పుడు మీరు నెలకు ₹1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు. సో అత్యాశ వద్దు, తక్కువ ఆలోచిద్దాము, రీజనబుల్ గా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ వస్తే బోనస్ వచ్చినట్టు అనుకోండి. ఆ లక్ష్మి తల్లి మీ మీద కరుణించింది అనుకోండి, కండ్లకద్దుకోండి, ఇంట్లో పెట్టుకోండి. గ్రేట్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.